పార్వతీదేవి కుబేరుణ్ణి శపించిందని మీకు తెలుసా? పూర్వం ఒక వైష్ణవుడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఏకాగ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. తన శరీరంలో చర్మం ఎముకలు మాత్రమే మిగిలే వరకు సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు భోలాశంకరుడికి కరుణ కలిగింది. వైష్ణవుణ్ణి అనుగ్రహించాలనుకున్నాడు. వెంటనే సతీ పార్వతులతో సహా వైష్ణవుడి ముందుకు ప్రత్యక్షమయ్యాడు. వస్త్రాలే, ఏం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అని పలికాడు శివుడు. ఆ మాటలు విని వైష్ణవుడు ఆనందంతో కళ్ళు తెరిచాడు. అప్పుడు కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతున్న జగదేక మోహిని సౌందర్యవతితో ఉన్న పార్వతీదేవి కనిపించింది. వెంటనే అతని మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఎవరు ఈ సౌందర్యవతి? ఎంత పుణ్యం చేసుకుంది? సాక్షాత్తు శివుడి పక్కన నిలబడి ఉంది. ఎంత అందం, ఎంత వైభవం, ఎంత అదృష్టం అంటూ పదే పదే పార్వతీదేవిని చూడసాగాడు. ఇలా క్రూరంగా అశ్రద్ధగా చూస్తుండడం వల్ల వైష్ణవుడికి ఎడమ కన్ను ఒక్కసారిగా పగిలిపోయింది. అప్పుడు పార్వతీదేవి శివుడితో, ఎందుకు నా వైపు వక్రంగా చూస్తున్నాడు? వీడి బుద్ధి నాకు అర్థం కాలేడు అంది. సతీ, వీడు దుష్టుడు కాదు, నీకు కుమారుడు అవుతాడు. నీ దివ్య తేజస్సును చూసి నీ గొప్పతనాన్ని ఆలోచిస్తున్నాడు. నువ్వు అపార్థం చేసుకోవద్దు, అతన్ని క్షమించు అని చెప్తాడు. తర్వాత శివుడు వైష్ణవుడితో, ఓ వైష్ణవ, నీ ఘోరమైన తపోదీక్షను మెచ్చుకున్నాను. నీవు ఈనాటి నుంచి నవనిధులకు నాయకుడు అవుతావు. యక్షులకు గుక్షులకు ప్రభువు అవుతావు. కిన్నరులు కింపురుషులు కూడా నిన్నే సేవిస్తారు. లోకంలో అందరికీ నీవే దానాన్ని ప్రసాదిస్తావు అని వరం ఇచ్చాడు. అప్పుడు పార్వతీదేవి కూడా, వస్త్రాలను ఈక్షతో చూశావు కాబట్టి నేటి నుంచి కుబేరుడుగా లోకంలో ప్రసిద్ధి పొందుతావు. నీకు శివుడి మీద భక్తి చిరకాలం ఇలాగే ఉండుగాక అని వరం ఇచ్చింది. హర హర మహాదేవ శంభో శంకర. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.